ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా గంటలమ్మ వెళ్తూ వెళ్తూ పోయేస్తానే పిల్ల అని చెప్పి ఇంకా గాయత్రి పాపను చూసి ఎందుకు అలా అనిందా అని చెప్పి ఇంకా హాసిని నయని విశాల్ని అడుగుతుంది. పిల్లలు ఇష్టం ఉండి అలా అంటుందేమో అని చెప్పి ఇంకా విశాల్ అంటాడు. ఇక నయని గాయత్రి అమ్మగారి ఆత్మను సంరక్షించుకోవాలి, మరోవైపు గాయత్రి దేవి గారి పునర్జన్మలో ఆశ్రయించిన ఆ దేహానికి గండం రాకుండా చూడాలని చెప్పి అంటుంది. ఇంకా హాసిని రెండు ఒకేలా అనిపించిన ప్రయత్నాలు రెండు వైపులా చేయాలి అని చెప్పి అంటే ఇంకా విశాల్ ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటాడు. ఇంకా సుమన ఈ ఇంటికి పట్టిన ఆత్మకు విముక్తి కలుగుతుందని గంటలమ్మ చెప్పింది కదా, గాయత్రీదేవి అత్తయ్య ఆత్మ వెళ్ళిపోతే మా అక్క కన్న తొలి బిడ్డ జాడ కూడా ఈ జన్మలో దొరకదు అనే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విక్రాంత్ ఇదా పైశాచికం అంటే, నీకు వేరే వాళ్ళు బాధపడితే ఇంత ఆనందం పడతావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమన కోట్లు ఉన్నాయని ఫోజులు కొట్టే మా అక్క ఫ్యూజులు ఎగిరిపోతాయి, మీ పెద్దమ్మ ఆత్మే మాకు అండ అన్నది కదా, రేపటి నుంచి ఆపద్బాంధవులు ఎవరూ ఉండరు అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు విక్రాంత్ ఏమీ లేని ఆకు నువ్వు, రెపరెపలాడుతూ ఉంటావు నువ్వు, గంట ఊపుకుంటూ వచ్చిన ఆ గంటలమ్మను మా అమ్మ నమ్మడం, ఆవిడ ఏదో చెప్తే అది అవుతుందని నువ్వు నమ్మడం ఛీ ఛీ అని చెప్పి అంటూ ఉంటాడు విక్రాంత్. తిలోత్తమ వల్లభలు గంటలమ్మ ఇచ్చిన విభూతిని గాయత్రి పాప పడుకున్న మంచం కోళ్ళకి రాస్తారు. ఇక నయని గాయత్రి పాపను ఆడిపించుకుంటూ అక్కడ మంచం మీద పడుకోబెడుతుంది. తిలోత్తమ వల్లభలు చాటుగా ఇంకా దాక్కొని చూస్తూ ఉంటారు. ఇక నయని పని ఉందని కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా నయని పాపని పడుకోబెట్టి కిందకి వచ్చేసరికి పెద్ద గాలి వస్తూ ఉంటుంది. నయనికి ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. ఇంకా తన బిడ్డకి ప్రాణగడ్డం ఉందని గురువుగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా కుడికన్ను అదురుతూ ఉంటుంది. ఇంకా అపశకునంలా అనిపిస్తుంది. కొంగుకి కట్టుకున్న మంత్ర పుష్పం చూస్తూ గాయత్రి అమ్మగారికి గండం వస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక గాలికి గాయత్రి పాప ఏడ్చేలా ఉంది అని చెప్పి ఇంకా పైకి వెళ్తుంది. నయని వెళ్ళేసరికి గంటలమ్మ ఇచ్చిన విభూది ఫలితంగా మంచం కదులుతూ గాల్లో తేలుతూ ఉంటుంది. మంచం ఎగిరిపోయే టైంకి నయని వస్తుంది. ఇంకా గాయత్రి గాయత్రి అని అరుస్తూ పరుగులు తీస్తూ మంచం మీద ఎక్కి కూర్చుంటుంది. ఇక నయని గాయత్రి పాప ఇద్దరు మంచం మీద ఎగురుకుంటూ గాల్లో వెళ్తూ ఉంటారు. ఇంకా గాయత్రి పాప లేస్తే భయపడుతుందని చెప్పి ఇంకా నయని అనుకుంటుంది. ఇద్దరు ఎగురుతూ ఇంకా పుర్రెల దిబ్బకు వెళ్తారు. అక్కడ మాంత్రికుడు రక్త చాముండికి పూజలు చేస్తూ ఉంటాడు. నయని ఎవరు నువ్వు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మాంత్రికుడు నువ్వెవరు అని చెప్పి అంటాడు. ఇంకా నయని త్రినయని అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు మాంత్రికుడు త్రినయని అనే పేరు గల సాధ్వీమణి నువ్వేనా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు నయని నీకు నేనే తెలుసా, నేను ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మాంత్రికుడు నా పేరు రక్తపుంజి, ఎప్పుడు విని ఉండవు, రక్త చాముండి తాంత్రిక శక్తిని కూడగొట్టుకోవడానికి తల్లిని బలి ఇస్తూ ఉంటావు, చూస్తున్నావు కదా పుర్రెలదేవి ఎలా ఉందో అని చెప్పి అంటే ఇంకా అప్పుడు నయని పిచ్చి ప్రయత్నాలు మానుకో, నా బిడ్డ నిద్రపోతుంది, నిన్ను చూస్తే భయపడుతుంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మాంత్రికుడు నయనిని ఎటు కదలకుండా అగ్నితో బంధిస్తాడు. ఇక గాయత్రి పాప దగ్గరికి వెళ్తాడు. పుర్రెల దిబ్బలో పడుకున్నావా పాప, రక్త చాముండి నిన్ను పిలుస్తుంది రా అని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే నయని వద్దు, నా బిడ్డని ఏం చెయ్యొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మాంత్రికుడు గాయత్రిని తన మంత్రదండంతో మాయం చేసేస్తాడు. ఇక ఇంట్లో అందరూ నయని గాయత్రి కనిపించడం లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా తిలోత్తమ తనకు ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఇంకా విశాల్ని అడుగుతూ ఉంటే సుమన విశాల్తో మీ కన్న తొలి బిడ్డకు ప్రాణగండం కాబట్టి కాపాడడానికి వెళ్ళుంటుంది అని చెప్పంటే ఇంకా నయని ఏమో ఏడుస్తూ గాయత్రి పాప కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో గాయత్రీదేవి ఆత్మ అక్కడికి వస్తుంది. నయనిని భయపడొద్దని చెప్తూ ఉంటుంది. ఇంకా నయని తన బిడ్డను కాపాడమని వేడుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.